నిన్న 'వరుణ్ తేజ్' హీరో ఒక ఈవెంట్‌లో ఒక మాట మాట్లాడడం జరిగింది. నేను మా వాళ్ళ పేర్లు తీస్తాను. ఎక్కడికెళ్ళినా నేను వాళ్ళని మర్చిపోను అనే సందర్భంలో ఇంకోటి చెప్పుకుంటూ, మనం ఎంత ఎత్తు ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా మనం వచ్చిన స్థాయిని మర్చిపోకూడదు అంటూ ఏదో కామెంట్లు చేస్తే, చాలామంది మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఒక గొడవ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఏమని? కావాలనే అల్లు అర్జున్‌ని ఉద్దేశించే వరుణ్ తేజ్ ఈ కామెంట్లు చేశాడు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత పెద్ద వాళ్ళమైనా సరే మూలాలు మర్చిపోకూడదు, సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అన్నట్లుగా మాట్లాడాడు. అల్లు అర్జున్ చిరంజీవి గారి పేరు చెప్పుకొనే వచ్చాడు. వాళ్ళ సపోర్ట్‌తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ పేర్లు గాని, వాళ్ళ ఊర్లు గాని ప్రస్తావించకుండా తలపొగరెక్కి తిరుగుతున్నాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు. ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. మనం ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు 4 రోజులు మన ఇంట్లో ఉన్నాడు. మనం ఓ రూ. 200 ఇచ్చాం. 4 రోజులు అన్నం పెట్టాం. అయిపోయింది. తర్వాత అనుకోకుండా అతను ఎమ్మెల్యే అయ్యాడు. నా ఒకప్పుడు నా కింద తినేవాడు. నేను పాడేసింది తినేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు అని చెప్పుకుంటే మనం పెట్టిన దానికి వాల్యూ ఉండదు. అప్పుడు దాన్ని ఎలా మాట్లాడాలి? ఇప్పుడు తన సొంత టాలెంట్‌తో ఎంత ఎత్తుకు ఎదిగాడో, ఒకప్పుడు మా ఇంట్లో నేను 200 ఇస్తే తీసుకునేవాడు. అతనిలో టాలెంట్ ఉంది. అందుకే ఈరోజు ఇతను ఇంత గొప్పవయ్యాడని మాట్లాడుకుంటే సిట్యుయేషన్ ఇంకోలా ఉంటది. అండ్ నెక్స్ట్, నేను కనడం వల్లే నా కొడుకు ఐఏఎస్ అయ్యాడు అని ఏ తల్లి చెప్పుకోదు. నేను కన్నాను, పెంచాను, ఓ పద్ధతిగా వాడిని ఓ రూట్‌లో పొమ్మని చెప్పా. వాడు కష్టపడి డే అండ్ నైట్ చదివి ఈరోజు కలెక్టర్ అయ్యాడు. అంటే ఎవరికంటూ ఎదుగుదలకి వాళ్ళకంటూ సొంత టాలెంట్ అనేది ఒకటి ఉంటది. మనం ఒక మనిషికి ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టిస్తాం. వాడు టాలెంట్‌తో దాన్నేదో చేసి పెద్దగా చేసేసి 10 బిజినెస్‌లు పెట్టుకుంటాడు. మనం ఏం చెప్పాలి? నేను పడేసిన బడ్డీ కొట్టు ద్వారానే ఈరోజు వాడిట్లా ఉన్నాడు అనడం మాత్రం మూర్ఖత్వం. అంటే నువ్వు సహాయం చేసినప్పుడు దాన్ని చెప్పుకుంటే ఆ సహాయానికనేది విలువ ఉండదు. విలువలేని సహాయం గురించి మనం మాట్లాడుకోవడం, మర్యాద ఇవ్వడం కూడా దండగే. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది. స్టార్టింగ్ మేమే వచ్చాము, మేమే పెంచాము, మేమే సినిమాలు ఇప్పించాము, మేమే చప్పట్లు కొట్టి ఎక్కడికో తీసుకెళ్ళామని వీళ్ళు ఊకదంపుడు వార్తలు రాశారు. కరెక్టే. స్టార్టింగ్ మేము ఇలా చేసాం, అలా చేసాం అంటే తర్వాత వాడికంటూ ఒక టాలెంట్ ఉండి ఎదిగాడు అని ఎందుకు చెప్పుకోవట్లేదు? ఇప్పటివరకు కూడా మనమే ఏదో చేసాము, మనమే ఉద్ధరించామని చెప్పుకుండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసికల్లీ మనం చేసిన సహాయాన్ని 10 మందికి 10 సార్లు చెప్పుకుంటే సహాయానికి వాల్యూ ఉండదు. పెళ్లి కొడుకు వాడేనండి, కానీ వాడేసుకున్న చొక్కా నాది అని 10 సార్లు చెప్పుకుంటే నువ్వు చొక్కా ఇచ్చిన దానికి అసలు విలువ ఉండదు. సో, చెప్పుకోకూడదు. పెళ్లి కొడుకు వాడే, నేను చొక్కా ఇచ్చినంత మాత్రాన ఒరిగిందేమీ లేదు. తన టాలెంట్‌తో తను ఏదో రకంగా అందంగా పెళ్లి చేసుకున్నాడు, కూర్చున్నాడు. ఇప్పుడు అంతే. 3 రోజులు మనం తిండి పెట్టాం గదా! ఈరోజు వాడు ఎమ్మెల్యే అయ్యాడు గదా! అంటే ఒకప్పుడు నా చెయ్యి కింద తిన్నాడు, నేను పడేస్తే ఏరుకొని తిన్నాడని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అలా మాట్లాడితే చేసిన సహాయానికి కృతజ్ఞత అనేది ఉండదు. కృతజ్ఞత లేని సహాయానికి విలువ ఉండదు. విలువ లేని సహాయం గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అందుకని అల్లు అర్జున్ ఎక్కడ కూడా ఇలాంటివి ఎప్పుడు ప్రస్తావించల. నెక్స్ట్ పార్ట్ 2. తనకి ఒకడు ఆరాధ్య దైవం అంటూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరిని ఇష్టపడ్డాను, ఆరాధిస్తున్నాను, రోల్ మోడల్‌గా తీసుకున్నా. అంతవరకు ఓకే. నేను నిన్ను రోల్ మోడల్‌గా తీసుకున్నా, నిన్ను చూసి పెరిగా, నిన్ను చూసి డాన్స్ చేయాలనుకున్నా, నిన్ను చూసి డైలాగ్ చెప్పాలనుకున్నా. నువ్వు నాకిచ్చే మర్యాదే నా తమ్ముడికివ్వు, నాకిచ్చే మర్యాదే నా పెళ్ళానికివ్వు, నాకిచ్చే మర్యాదే నా కొడుక్కివ్వు అంటే కుదరదు. ఎక్కడ కూడా సరే. తను నిన్ను చూసి వచ్చాడు. నీ తమ్ముడిని చూసి రాలా, నీ కొడుకుని చూసి రాలా, మీ ఆవిడని చూసి రాలా, మీ ఇంటి వెనకాలోళ్ళని చూసి రాలా. సో, మనకివ్వాల్సిన గౌరవం మనకిచ్చినప్పుడు, ఆ గౌరవాన్ని తీసుకోవడం అనే టాలెంట్ కూడా మనకుండాల. ఎందుకంటే అతను ఎక్కడ నిలబడ్డా వీళ్ళ తమ్ముడికి సంబంధించినోళ్ళు, వీళ్ళ అన్నలకు సంబంధించినోళ్ళు ఎళ్లి జై అను, అదను, ఇదను అంటే ఎవరికైనా మండుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకో సిట్యుయేషన్, ఇప్పుడు మనోడు కాదు పగోడు సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఇప్పుడు ఎక్కడైతే మనకు ఇంటికి సంబంధించి బ్లడ్ అక్కడ పోటీ చేస్తుంటే, నువ్వు అక్కడికొచ్చి చేతులు ఊపకుండా ఇంకెవరికో చేతులు ఊపడానికెళ్ళావు. ఇది చాలా తప్పు కదా! అన్నారు. నెక్స్ట్ సేమ్ సిట్యుయేషన్ 2 ఏళ్ల క్రితం తీసుకుంటే 'అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవరు' సినిమా వచ్చినప్పుడు చిరంజీవి గారు కూడా మన బ్లడ్ మన కుటుంబీకుడు ఇక్కడ ఉన్నాడు కదా, నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కెళ్ళొచ్చు. అక్కడికెళ్ళకుండా 'సరిలేరు నీకెవరికెళ్ళి' నా ఫ్రెండ్ విజయశాంతి మేము చాలా కాలం తర్వాత కలుసుకున్నాం, సంతోషంగా ఉంది అన్నారు. అప్పుడు అది కరెక్ట్ అయితే ఇప్పుడు ఇది కరెక్టే. అప్పుడు అది రాంగ్ అయితే ఇప్పుడు ఇది రాంగే. తీసుకునే తత్వం బట్టి ఉంటది. మనం చేస్తే రైట్, అవతలోడు చేస్తే మనోడు కాదు పగోడు అనడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. సో, నిన్న వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఎలా కనపడ్డాయంటే, కుళ్ళు కుచ్చితనంతో కూడా కొంతమంది మాట్లాడతారు. మనకా ఎదుగుదల ఎదగడానికా స్కోప్ ఉండదు. అవతలోడు ఎదిగితే ఓర్వలేం. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్,
నువ్వొచ్చింది అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి, ఆయనొచ్చింది అదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి. ఇప్పుడు తను పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు చేస్తూ, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చాడు. ఆయన చేసింది డజన్ సినిమాలే, నువ్వు చేసింది డజన్ సినిమాలే. నీకంటే ఇంకా నా నాన్న, నా బాబాయ్, మా చిన్నాన్న అని పేరు చెప్పుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. అతను తనంతట తాను సొంతంగా తన టాలెంట్‌ని ఉపయోగించుకొని నిలబడ్డాడు. సో, ఇప్పుడు విషయం చూసుకుంటే ఇంకా నువ్వు అదే స్టేజ్‌లో ఉన్నావు. నువ్వు ఎదగలేకపోయావు. పక్కోడు ఎదుగుతుంటే చూడలేక, ఓర్వలేక నీ మూలోలు గుర్తుంచుకో అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే అవతలోడిని నువ్వెక్కడి నుంచొచ్చావో మర్చిపోకని ఎవరు అన్నా సరే, కుళ్ళుతోనో, కుతంత్రం, కుచ్చితనంతోనే అంటారే తప్పితే, నిజంగా నీ ఎదుగుదల చూసి మాట్లాడేవాడు అలా మాట్లాడడు. "అరె! భలే పైకొచ్చావురా టాలెంట్ ఉపయోగించుకొని" అంటారు. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మంచిది. నేను అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడో మనకు తెలీదు గానీ, సోషల్ మీడియాలో జరిగే ఈ వార్‌కి నాకనిపించింది నేను చెప్పా. థాంక్ యూ సో మచ్.